మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంత మ్యాసివ్ డిఫీట్, ఇది మ్యాసివ్ అని కూడా అది ఇంకా ఎక్కువ పదాలు కూడా వాడచ్చు. 175లో 151 వచ్చిన ఆయన విర్రవీగినారు, గుడ్డలిప్పి ఎగరంది ఒకటి ఇళ్ళు. కానీ ఇంత మెజార్టీని కాదని కాల తన్ని ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ టు దేర్ విజన్. ప్రజలకు ఇంత విజ్ఞతతో చేసినారు ఈ పని. కానీ ఇక్కడ జరిగింది ఏమంటే, ఇంత జరిగినా కూడా జగన్లో ఇది లేదు. అతను ఇంకా పాత అలవాట్లతో ఉన్నాడు. ఆత్మావలోకనం చేసుకోవాలి, ఎందుకు జరిగింది ఏమని. నేను ఇది చేసినాను, అది చేసినాను. ఏం చేశావు, ఎవరు చేశావు? ప్రజల డబ్బుతో కోట్లు ఖర్చు పెట్టి వేరే దేశాలకు పోయేసావు. ప్రజల డబ్బు మీరు కానీ మీ పార్టీ క్యాడర్ కానీ కొంతమంది విచ్చలవిడిగా దోపిడీ చేసినారు. ప్రజా ఆస్తులంతా కొట్టేసినారు, నదులు కొట్టేసినారు, మట్టి గుట్టలంతా కొట్టేసినారు, మైనింగ్ ఇండస్ట్రీ నాశనం చేసినారు. సిస్టమ్స్ అన్నీ ఇదైపోయినాయి. ఈ వాతావరణంలో నిన్ను ప్రజలు తిరస్కరించిన కామన్. అది మేము ఎక్స్పెక్ట్ చేసాం, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదంటే అది నీ పొరపాటే. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి ఎప్పుడన్నా ఫీడ్బ్యాక్ తీసుకొని ఉంటే తెలిసిండు. రాజులు వాళ్ళకు ఉండేటువంటి ఏజెన్సీస్ కాక వాళ్లే మారువేషాల్లో అర్ధరాత్రులు తిరిగి దేశాలలో విషయం కనుక్కుంటారు. తన వాళ్ళ పరిపాలన గురించి ఏ విధంగా ఉందనేది చదివినాం చరిత్రలో. అటువంటిది నీకు ఇన్ని ఏజెన్సీస్ ఉండి, ఇంత ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉండి కూడా ప్రజలు డైలీ మార్నింగ్ మీరు ఒక గంట స్పెండ్ చేసింటే ఫీడ్బ్యాక్ వచ్చేది ప్రజల దగ్గర నుంచి. ఎమ్మెల్యేలందరి దగ్గర వస్తే ఎమ్మెల్యేలు గ్రౌండ్లో తిరిగేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ వచ్చేది. ఆఫీసర్లకు టైమింగ్ ఇచ్చి ఓపిక ఇంటికినా వాళ్ళు చెప్పేవాళ్ళు ఏం జరిగేది. కానీ మీరు అవన్నీ ఏం చేయక అంతా మీరు చేసినంత ప్రజలు ఒప్పుకుంటున్నారనే ఉద్దేశం మీరు పెట్టుకున్నారు. దాంతో దెబ్బతిన్నారు. ఈ దినము చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది చెప్పకపోగా వాళ్ళని బ్లేమ్ చేయటం ఏంటి? ఎక్కడ పోయినాయి? ఎలక్షన్ కమిషన్ కోసం చేస్తావా? ఎలక్షన్ బాగా జరగలేదని ఇలాంటి వాళ్ళ అభిమానాలు ఎట్లా అభిమానాలను ఎట్లా అనుకున్నాం? కాదయ్యా, లెజిటిమేట్గా అడిగిన దానికి గుండు కొట్టి అతను ఒక డాక్టర్ని చంపేస్తుంది. ఎన్ని కారణాలు ఎప్పుడన్నా నువ్వు ఆలోచించినవి జరుగుతున్నాయి. నీ రాజక పరిపాలన వల్ల ఎవరు లాభపడుతున్నారో వాళ్ళు నీకు సపోర్ట్ చేసినారు, వాళ్ళని నీ చుట్టూ పెట్టుకొని నువ్వు నష్టపోయావు. కానీ ప్రజలు 5 ఏళ్ళు నష్టపోయారు. నేను లాస్ట్లో చూసాదాన్ని కళ్ళలో నీళ్ళు చూద్దుగా జారగా. 5 సంవత్సరాలు నువ్వు ఏడిపించిన ప్రజలను. ఒక గంటే వాళ్ళు ఏడిపించేది. నువ్వు వేరే దేశాలకు పోతావు, నువ్వు తగినంత సంపాదించుకున్నావు, వెళ్ళిపోతావు. కడప యూనిక్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ యూనిక్ స్టేట్గా చేశాడు. యూనిక్ ఇన్ ద సెన్స్ దెర్ ఇస్ నో క్యాపిటల్ ఫర్ సమ్ ఇయర్స్. రాజధాని లేని రాష్ట్రంగా చేసేసినాడు. ఇటువంటి చాలా చరిత్రలో ఎవరు తప్పు చేస్తే ఆ తప్పు పైన కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ పైన కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఏదో తప్పు యాక్సిడెంటల్గా 1-2 జరగచ్చు, కానీ దట్ వాజ్ ఎ రెగ్యులర్ ఫీచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీ మంత్రులు కానీ మీ లీడర్లు కానీ అందరని చెప్పాము, కొంతమంది చాలామంది దోచేశారు మన రాష్ట్రాన్ని. దోచేశారు, ఎక్కడ పెట్టుకోవాలని లేదు. మాల్థూజిన్ థియరీ ఆఫ్ పాపులేషన్ ఎకనామిక్స్లో ఆ విధంగా వచ్చింది. నీ నిక్కటంగా సంపాదించిన డబ్బంతా నిన్న ఎలక్షన్స్లో పెట్టావు. 30 రూపాయలు 40 రూపాయలు ఓటుకు ఇచ్చావు. ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎవరు తిన్నారు? మీ పార్టీ వాళ్ళు తిన్నారా? ప్రజలు తిన్నారా? ఎవరు తిన్నా వాళ్ళు వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకి ఓటేశారు. నువ్వు డబ్బు ఇచ్చినావు, నేను ఓటేయలేదు.